హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోధుమ పిండితో కేక్ అయితే తయారు చేస్తున్నాను. ముందుగా అయితే దీనికోసం 6 గుడ్లు తీసుకున్నాను. 6 గుడ్లకి ఒక గ్లాస్ షుగరు, గ్లాసు గోధుమ పిండి తీసుకోవాలి. ఆ షుగర్ని కూడా కొద్దిగా ఇలాచీ వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేశాను. చేసి ఈ 6 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని అందులో ఈ షుగర్ వేసుకున్నాను. అది బాగా బీట్ చేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ గోధుమ పిండిని కూడా వేశాను. అది ముద్ద అవ్వకుండా ఉండేలాగా బీట్ చేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా బీట్ చేయాలి. కొద్దిగా బేకింగ్ పౌడరు, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత పఫీగా వస్తుంది కేక్ అయితే. అందులో కొద్దిగా నేను నెయ్యి చిన్న టీ గ్లాస్ అంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ చేశాను. బీట్ చేసిన తర్వాత అది బాగా బీట్ అయిన తర్వాత ఒక చిన్న సిల్వర్ తపాలు తీసుకొని అందులో నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకొని మనం బీట్ చేసిన మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కింద ప్లేట్ పెట్టుకొని దాని మీద మనం ఈ గిన్నెతో అందులో పెట్టుకోవాలి. ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇలా పొంగుతుంది. ఒక్కసారి మనం చాక్ కానీ స్పూన్ కానీ పెట్టి చూస్తే అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. దాన్ని తీసి మనం నీట్గా పీసెస్ కింద కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇది 1 మంత్ వరకు బాగానే ఉంటుంది. నేనైతే గోధుమ పిండితో చేస్తాను, మైదా పిండిని అయితే యూస్ చేయను. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా గోధుమ పిండితో తింటే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్.